షేప్స్ పెట్టేద్దామా? షల్ వి స్టార్ట్? ఏంటి వదిన ఇది? ఏబిసిడి ఐడెంటిఫికేషనా? ఓకే. ఏబిసిడిస్ కాంబినేషన్ షేప్స్. ఏబిసిడి కాంబినేషన్ అండ్ షేప్స్ ఐడెంటిఫికేషన్ యాక్టివిటీ. ఓకే అన్నీ తీయద్దు దీంట్లో. ఓకే ఓకే. నేను మ్యాటర్ కూడా నేను సెట్ చేసుకుంటాను వదిన. లేదు వదిన, హాఫే పడుతుంది. యూ క్యారీ ఆన్. కిందకి పెట్టట్లేదు. ఓకే, అభినవ్ది ఫుల్ తీస్తున్నావు. నీవి చేతులు మాత్రమే నీకు కనిపిస్తున్నాయి. ఓకే. Very good boy. Super. అభినవ్ ఏమి ఎక్కడ ఆలోచిస్తున్నావు అభినవ్? ఇంత డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి. నువ్వు ఆపు చెప్తా. చేస్తున్నాడు వదిన. థెరపీ మధ్యలో డ్రాప్ చేసినందుక? థెరపీ డ్రాప్ చేసినందుకు. స్టార్. మరి తీయనంటున్నాడు. Star. Very good boy. Wow. Letter D. Super. C. Triangle. Excellent boy. Super. Circle. Now. Circle. Take the letter B. B, B, B. C. Star. Triangle. Triangle. Very good. A. సో కంటిన్యూగా థెరపీస్ ఇప్పిస్తూ మధ్యలో కొంచెం D. ప్రాబ్లం వల్ల, సమ్ వాట్ బిజీ షెడ్యూల్ ప్రాబ్లం వల్ల ఒక థెరపీస్కి ఒక 6 months గ్యాప్ వచ్చిందనమాట. సో థెరపీ ఇప్పిస్తూ గ్యాప్ వచ్చిన తర్వాత వాడిలో ఉన్న బిహేవియర్ బాగా అబ్జర్వ్ చేయండి యాక్టివిటీస్లోన. సో చాలా వరకు యాక్టివిటీస్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయిపోతున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు. సో ఈచ్ అండ్ యాక్టివిటీ కంప్లీట్గా చూస్తే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. Touch your stomach. Very good boy. వెరీ గుడ్. Say bye. Bye. ఏయ్, సింగిల్ హ్యాండ్. Abhinav, wave the hand like this. Bye. Bye. ఇంకా ఇట్లా నా చెయ్యి చూడు, ఇట్లా. Bye. Now the task is finished. Okay? Next మనం xylophone తో ఆడుకుందామా? మర్చిపోయినాడా వదిన ఇది? అబ్బా అబ్బా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. మళ్ళా సారీ. రీ గా మా పా లా నీ సా సా నీ దా పా మా గ రి. ఇప్పుడు చేత్తో. ఓకే? ఇట్స్ ఓకే. గుడ్ బాయ్ అభినవ్. సా రీ గా మా పా లా నీ సా సా నీ దా పా మా గ రి. వావ్, Super. Give me a high five. సూపర్ అభినవ్. సో Very ఈ వీడియోలోన ఒక 4 to 5 యాక్టివిటీస్ చూపిస్తున్నాను. సో ఈ యాక్టివిటీస్ అయితే రెగ్యులర్గా అభినవ్ చేసే యాక్టివిటీస్ అన్నమాట. చాలా ఇష్టంగా చేసే యాక్టివిటీస్. అండ్ లాస్ట్లో ఒక యాక్టివిటీ ఉంటుంది కదా, అది మాత్రం వాడికి ఇష్టం లేదు. సో ఇష్టం లేకున్నప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతాడో అది కూడా చూడండి. ఇది స్పీచ్ కోసము
కోసమా వదినా? స్పీచ్ వస్తుంది. ఓకే. సో ఇది వచ్చేస్తే స్పీచ్ థెరపీ కోసం బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బ్లోనెస్ అనేది వస్తుంది అనమాట బ్లోయింగ్ చేయడం వలన. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇంకా ఇట్లా అనాలి. ఇక్కడ నుంచి వీటి వరకు నువ్వే తీసుకెళ్ళు పట్టు. వెరీ గుడ్ సూపర్. అను ఎస్ వెరీ గుడ్. బ్లో చేస్తూ అనాలి. సూపర్ వెరీ గుడ్. గివ్ మీ ఫైవ్. High ten. Clap your hands. Very good boy. బంగారు తండ్రి నువ్వు. ఇంత బంగారం ఎప్పుడైనా నువ్వు. మనము నెక్స్ట్ బీట్స్ ఎక్కిస్తామా? పాయింట్స్ ఇది చూద్దామా? ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కలర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ దీన్ని చేస్తాము. యాక్టివిటీ నేమ్ ఏంటి వదినా? బీట్స్ యాక్టివిటీనా? దేనికోసము ఇది? ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, కలర్ ఐడెంటిఫికేషన్ ఓకే రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఓకే ఓకే. ఈ బీడ్స్ అనేవి కొన్ని సైజెస్లో ఉంటాయి అన్నమాట. మీడియం సైజు, స్మాల్ సైజు అండ్ లార్జ్ సైజు. సో మేమైతే మీడియం సైజ్ బీడ్స్ యాక్టివిటీ చేయించాము. సో బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఐ కలర్ ఐడెంటిఫికేషన్ కోసము అండ్ ఐ కాంటాక్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో స్టార్టింగ్లో ఈ యాక్టివిటీ అసలు చేసేవాడు కాదు. సో తర్వాత స్లోగా యాక్టివిటీ బాగా చేస్తున్నాడు. చూడండి ఈ యాక్టివిటీ. అభినవ్ పోదాం మనం పోదాం. పెట్టేసా గుడ్ బాయ్ కదా అభినవ్. పెద్ద వైట్ కలర్. వావ్ అభినవ్ ఎంత బాగా చేసేస్తున్నాడు తెలుసా. అందరు గుడ్ బాయ్ అంటున్నారంట నిన్నే. తీసుకోమా, తీసుకో వైట్ తీసుకో. చెయ్యి అభినవ్. వెరీ గుడ్. ఎల్లో కలర్. బాయ్ ఏం కాదు కానీ పెట్టేసేమా. ఫినిష్ చేసేసా మనం బయటికి వెళ్దాము. అభినవ్ గుడ్ బాయ్ అంట. ఎల్లో కలర్ చెప్పాను నాన్న. ఎల్లో కలర్ అభినవ్. కింద వేద్దున టేక్ ద ఎల్లో. వావ్ అభినవ్ సూపర్. ఎక్సలెంట్ బాయ్. బ్లాక్ కలర్. వెరీ గుడ్ అభినవ్. బ్లూ కలర్. బ్లూ వెరీ గుడ్. గ్రీన్ ఎక్సలెంట్ సూపర్. ఎల్లో. మనం ఏదైనా యాక్టివిటీ చేయించేటప్పుడు సో వాడు ఇన్ కేస్ వాడు రాంగ్గా చేసినా కూడా ఇట్స్ ఓకే అని వానికి మంచి గుడ్ కీప్ ఇట్ అప్ అనే కమెంట్ ఇస్తూ చేస్తే వాడిలోన కోపం లేకున్నట్టు అండ్ ఇరిటేట్ అవ్వకున్నట్టు ఆ యాక్టివిటీ కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. అదే మనం వాయిస్ టోన్ పెంచి గట్టిగా అరిస్తే వాడికి కూడా ఇరిటేషన్ వచ్చి కోపం వచ్చేసి ఆ యాక్టివిటీ కూడా చేయకుండా ఆపేస్తున్నాడు. Purple. Yes, excellent. Green. Excellent boy, Abhinav. Blue. Yes. Red.
రెడ్ అభినవ్, రెడ్ కలర్. It's okay, it's okay, it's okay, it's okay. It's okay. అంటే నేను గట్టిగా అరిస్తే నాకు నచ్చదనమాట. వెరీ గుడ్ అభినవ్, సూపర్ అభినవ్. Wow. వావ్. She doesn't cry. Last piece. I'm gonna finish. Chapu. Finish. Super. Give me a five. High five. High ten. High ten. Clap your hands. Very good. Touch your head. Touch your ears. Ears. Touch your nose. Even body part. Right, left hand. Left hand. Left hand look, వేసుకో. వేసుకో. ఈ హ్యాండ్ మా. Very good. Fight. Very good. Orange. Very good. Pink. Right hand. ఇప్పుడు right hand. ఈ యాక్టివిటీ ఎందుకు యూజ్ అవుతుందంటే Very good. మన హ్యాండ్స్లోన Take the orange. పిల్లల హ్యాండ్స్లోన సో అభినవ్ని చూస్తున్నారు More కదా, colours హ్యాండ్లో ఉండాలి ఇంకా. స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సో మనం బాయ్ చెప్పినప్పుడు కానీ, మనం టాటా చెప్పినప్పుడు కానీ, హాయ్ చెప్పినప్పుడు కానీ మనం స్టిఫ్నెస్ ఉంటుంది మన హ్యాండ్స్లో. అదే ఆటిజం పిల్లలకి హ్యాండ్స్లో అనేది స్ట్రెంగ్త్ ఉండదు. సో ఈ బ్యాండ్స్ అనేవి వెయిట్లెస్ తీసుకున్నాము. మామూలుగా అయితే వెయిట్ బ్యాండ్స్ తీసుకుంటే షోల్డర్ నుంచి హ్యాండ్కి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. సో ఈ యాక్టివిటీ దీనికోసం చాలా యూస్ అవుతుంది. Throw. Yellow. Orange. Throw it, throw it. Well try, well try. Good boy, good try. Throw. ఆడించే త్రో. సూపర్ అభినవ్, సూపర్ సూపర్ నాను. చాలా చాలా క్యాండిల్ తెచ్చుకుందామా? స్లేట్ తీసుకో. రైట్ ద ఏబిసిడీస్. సిట్ ప్రాపర్లీ. సిట్ ప్రాపర్లీ. హోల్డ్ ద పెన్సిల్. పెన్సిల్ హోల్డ్ ఇట్. ఏ రై. సో ఈ యాక్టివిటీ చూస్తున్నారు కదా. సో ఫస్ట్లోన అభినవ్కి అసలు పెన్సిల్ హోల్డ్ చేయడం కూడా రాదు. సో స్లోగా తను ఇంట్లోన, సో మదర్ మెంటరింగ్ చూసారు కదా, సో స్లోగా తను అలా ఇంట్లో నేర్పించడం వల్ల సో తను ఇప్పుడు A to D వరకు ఆల్ఫాబెట్స్ తను ఓన్గా రాయగలుగుతున్నాడు. అండ్ చూడండి, సో మనం ఫస్ట్ ఇలా ట్రై చేసి పిల్లలకు దెన్ మనము ఒక స్లేట్ పైన రాయించడం, ఒక బుక్లో రాయించడం మొదలుపెట్టండి. ఫస్ట్ పెన్సిల్ హోల్డ్ చేయడము నేర్పించాలన్నమాట. హోల్డ్ చేయడం నేర్పిస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది రాయడం కోసం. వదినాది చెప్పు చెప్పు, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పదినా? ఆ మిర్రర్ ఎందుకు క్లోజ్ చేసావు? మిర్రర్లో చూసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, సెల్ఫ్ లవ్. సో ఇక్కడ చూస్తున్న వీడియోలోన మిర్రర్ మొత్తం మా ఇంట్లో క్లోజ్ చేసేసాము పేపర్స్తోన. ఎందుకు అంటే సో దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అది ఏంటి అంటే మిర్రర్ని చూడడం వల్ల వాడి బిహేవియర్ ఇష్యూస్ అనేవి చాలా వస్తున్నాయి. వాడి మిర్రర్ని చూసి నవ్వుకోవడము, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. సో వాడి మైండ్ వాడికి నచ్చింది అనుకో ఆ ఎక్స్ప్రెషన్ని కంటిన్యూ చేస్తాడు ఆ మిర్రర్లోన. సో అందుకే ఆ మిర్రర్ అనేది కనిపించకుండా అలా కవర్ చేసేస్తాము. సో మీరు ఇలాంటివి ఫేస్ చేస్తే మీరు ఇంట్లో ఇలా క్లోజ్ చేయండి మిర్రర్. సో ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నాను స్పీచ్ థెరపీ. సో కొన్ని వర్డ్స్ వచ్చాయి, అమ్మ, నాన్న, నానమ్మ. సో అత్త అనడం ఇంకా రాదు.
సో ఐ విల్ ట్రై ఇట్. అభినవగా అత్త అత్త అంటే అమ్మ అబ్బా అంటున్నావు కదరా. యాక్చువల్లీ స్పీచ్ థెరపీలోన ఆ 2 నేమ్స్ నేర్పించారనమాట. అమ్మ, నాన్న, నానమ్మ, ఈ కొన్ని వర్డ్స్. సో అవే వర్డ్స్ అంటున్నాడు. ఇంకా అత్త వరకు రాలేదన్నమాట. సో చూడండి, వాడికి లేని యాక్టివిటీస్ ఏంటి, ప్రతి యాక్టివిటీ తెప్పించి ఇంట్లోన అన్ని యాక్టివిటీస్ చేయిస్తున్నాము. సో కంటిన్యూస్గా యాక్టివిటీస్ పోస్ట్ చేశాను కదా నేను ఈరోజు ఈ వీడియోలోన. సో అభినవ్ చూడు, నేను ఇలా మాట్లాడుతున్నా వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఏంటి అభినవ్ అది? అభినవ్ ఏంటది? అభినవ్ వాట్ ఈస్ దిస్? అభినవ్ చూడు ఎలా ఉన్నాడు చూడు. థెరపీస్ మధ్యలో మాన్పించేస్తే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అభినవ్ బాయ్ చెప్పు. అభినవ్ బాయ్ చెప్పు. అభినవ్ సే బాయ్. బాయ్ సే బాయ్. సే బాయ్. వెరీ గుడ్ నానా. సో ఈ యాక్టివిటీ బాగా అబ్జర్వ్ చేయండి అభినవ్ని. వాడికి ఈ యాక్టివిటీ చేయడం అస్సలు ఇష్టం లేదనమాట. సో ఏవైతే ఈజీ టాస్కులు ఉంటాయో అవి మాత్రం ఇంట్రెస్ట్గా చేస్తాడు. సో కొన్ని టఫ్గా ఉండే టాస్కులు మాత్రం, యాక్టివిటీస్ మాత్రం చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. సో ఈ యాక్టివిటీ చేయించడానికి మేము ఎంత కష్టపడ్డామో చూడండి. చూపించిన ఒకటి వెరీ గుడ్. బ్లాక్ తీసుకో. అభినవ్ బ్లాక్ ఫిక్స్ చెయ్యి. బ్లాక్ ఫిక్స్ చేయి. బ్లాక్ ఫిక్స్ చేయి. బ్లాక్ ప్రెస్ 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 చేయాలి. ఫిక్స్. వావ్, అభినవ్ పెట్టేస్తున్నాడు. పింక్ పింక్ తీసుకో. పింక్ తీసుకో. పింక్ 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 పింక్. చూడండి ఈ యాక్టివిటీ వాడు ఎంత ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు. సో బేసిక్గా ఈ యాక్టివిటీ ఏంటంటే అవి చాలా చిన్నగా ఉంటాయన్నమాట. సో అవి అటాచ్ చేయడానికి చాలా కష్టం అనమాట. దానికి వాడికి ఇంట్రెస్ట్ లేక ఫోకస్ చేయాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకు ఇరిటేషన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు వాడి బిహేవియర్. చూడు, థెరపీస్ మాన్పించినందుకు ఇలా ఉన్నాడు. నేను పింక్ కలర్ తీసుకోమని చెప్పిన. నేను హెల్ప్ చేస్తాను. సరిగా కూర్చో. సరిగా కూర్చో. పట్టు. పింక్. వావ్, ఎక్సలెంట్ అభినవ్, సూపర్. వావ్ అంటే వాడికి ఎంత హ్యాపీనో అసలు. వెరీ గుడ్. వైట్ కలర్. వైట్ కలర్ తీసుకో. పుట్టింగ్ చేసేసి. వావ్, ఫిక్స్ చేసేస్తున్నాడు అభినవ్. ఎక్సలెంట్. సో వీడియోలో చూస్తున్నారా, వాడి యాక్టివిటీ చేసేటప్పుడు వాడిని మనం తిట్టకున్నట్టు, మన టోన్ని పెంచుకున్నట్టు వాడు చేసే ప్రతి పనిని వావ్ ఇట్స్ సూపర్ అభినవ్, వెల్ డన్ సూపర్ అభినవ్ అని మనం వాడికి మంచి కాంప్లిమెంట్ ఇస్తే వాడు ఎంత హ్యాపీగా యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడో చూడండి. తీసుకో. గ్రీన్ అండ్ ఎల్లో. అంటే వాడికి ఆ యాక్టివిటీ ఇష్టం లేదా వదినా? ఫోకస్డ్గా ఉండాలి. ఇరిటేట్ అవుతుంది అంటే అది కష్టం అని చెప్పి ఇరిటేట్ అవుతున్నాడా? ఓహో, ఇష్టం లేదు, దాన్ని వద్దు అని చెప్పలేక ఇట్లా ఇరిటేట్ అయ్యి పక్కకి వెళ్ళిపోవాలి అని చూస్తున్నాడు. ఫిక్స్. వద్దు అని నోట్తో చెప్పు, మరి అయితే స్టాప్ చేస్తాం. ఫైనల్గా ఎంత ట్రై చేస్తున్నాం ఈ యాక్టివిటీ చేయించడానికి.
సో మేము ఎంత ట్రై చేస్తున్నా వాడి ఇరిటేషన్ మాత్రం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బికాస్ ఆల్ ఈజ్ వీ ఫేస్ ఆల్ ఈజ్ ప్రాబ్లమ్స్ బికాస్ స్పీచ్ థెరపీ మధ్యలోన